హాయ్ అండి. ఏం చేస్తున్నారు? మీరు వర్షం పడితే ఏం చేస్తారో చెప్పండి. నేనైతే నాన్ వెజ్జే వండుతా అండి. ఎందుకంటే నాకు అదొక బయట వర్షం పడుతుంటే ఇక్కడ వేడి వేడిగా నాన్ వెజ్ తింటే అదొక ఆనందం అన్నమాట. ఇంక అంతలోకి మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తూనే అమ్మా నాన్ వెజ్ వండుకుందామా అని చెప్పేసి అన్నాడు. సర్లే తీసుకురానని చెప్తే కందనకాయలు తీసుకొచ్చేసాడు. వాటిని బాగా ఒక 10 విజిల్స్ వచ్చేదాకా శుభ్రంగా కడిగేసి ఒక 10 విజిల్స్ లైట్గా ఉప్పు పసుపు వేసి ఉడకబెట్టేసాను. ఒక 10 విజిల్స్ వచ్చేదాకా. తర్వాత 2 ఉల్లిపాయలు కోసి తగినంత ఆయిల్ ఉల్లిపాయలు బాగా ఏగేదాకా ఉండి తర్వాత దీంట్లో తీసా కదా అవి 4 పీసులలాగా చేసుకున్నాను, చిన్న ముక్కలు చేసుకున్నాను. తర్వాత వేగిన తర్వాత అల్లం చిన్న పేస్ట్ వేసేసి బాగా వేగిపోయినాయి చూడండి ఉల్లిపాయలు. తర్వాత ఈ కందనకాయల ముక్కలు వేసేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఉప్పు తగినంత కారం వేసేసుకోవడం అండి. మీకు గ్రేవీగా కావాలంటే లైట్గా కొంచెం వాటర్ వేసుకోండి. తర్వాత గరం మసాలా లైట్గా. ఈ లోపల దీంతో పాటు ఇంకేమైనా చేస్తావా అంటే సర్లే ఆగనానా అని చెప్పేసి చికెన్ బిర్యానీ కూడా వండానండి, కొత్తిమీర డెకరేషన్ కోసం. తర్వాత చికెన్ బిర్యానీ కూడా వండేసాను, దమ్ బిర్యానీ. శుభ్రంగా మా వాడికి ఇంకా ఆనందం అన్నమాట అది. బయట వర్షం పడుతుంటే ఇక్కడ వేడి వేడిగా పెడితే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాడు. అది